అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. అత్తిరిపల్లి వాటర్ ఫాల్కి వెళ్తుంటే ఫస్ట్ వ్యూ పాయింట్ ఇది. ఆ బ్యాంబూస్తో కట్టారు ఎంట్రన్స్. ఫారెస్ట్ అండర్లో ఉంది కదా, భలే ఉంది. బాగుందో కదా. ఇది పైనుంచి వ్యూ చూడడానికి, ఇటు వెళ్తే కిందకి వెళ్ళడానికి. ఒక 20 కిలోమీటర్స్ రేంజ్లో ఇటు హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. Hey guys, good afternoon everyone. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరినాథ్ ఫిల్మ్స్. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లు మనం కర్ణాటకలోని శివాన్ సముద్ర ఫాల్స్కి వెళ్ళాం. ఈ రోజు మనం వెళ్ళబోతున్న వాటర్ ఫాల్ ఏంటంటే, ఇది కేరళలోనే చాలా ఫేమస్ వాటర్ ఫాల్. ఇది అదేంటంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. ఈ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ ని లాస్ట్ టైం ఇంటర్లో ఎక్స్ప్లోర్ చేశాను నేను. అప్పుడు కూడా బాగానే ఉంది, వాటర్ బాగానే ఉన్నాయి. వర్షాకాలం పీక్ టైంలో వచ్చి చూద్దామని అనుకున్నాను. ఎలాగో మనం వాటర్ ఫాల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, అందులో సో ఇది కూడా యాడ్ చేశాను. లాస్ట్ టైం మనం విజిట్ చేసినా సరే. సో కాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మహారాష్ట్రలో పడుతున్నట్టు వర్షాలు మన సైడ్ లేవు. ఇటు సౌత్ సైడ్ కొంచెం. ఆగస్ట్ సెకండ్ వీక్లో ఉన్నాం, బట్ స్టిల్ ఇక్కడ వర్షం కూడా పడకుండా ఎండగానే ఉంటుంది, ఎప్పుడో ఒకసారి అలా పడుతూ. సో వాటర్ ఫ్లో ఎంత హెవీగా ఉంటుందో, ఎలా ఉంటుందో చూడాలి మరి. అత్తిరిపల్లి ఇంకా 20 కిలోమీటర్స్ ఇటు వెళ్తే. దారిలో అయితే ఇలా ఫారెస్ట్ ఏరియా లాగా సూపర్ ఉంది, అందుకే ఆగాను. ఈ ప్లేస్ కొంచెం బాగుంది. అటుపక్క పెద్ద థీమ్ పార్క్ ఉంది, స్నో స్టోమ్ అని. లాస్ట్ టైం నేను మొన్న నుంచి వచ్చినప్పుడు ఇటు నుంచి వచ్చాను, ఈ రూట్ నుంచి. ఇప్పుడు మనం ఇటు నుంచి వచ్చాం. ఈ రివరే ఇది, అత్తిరిపల్లి వాటర్ ఫాల్ నుంచి పడుతూ వెళ్తున్న వాటర్ ఇవి. అత్తిరిపల్లి వాటర్ ఫాల్కి వెళ్తుంటే ఫస్ట్ వ్యూ పాయింట్ ఇది. గైస్, నేను ఇప్పుడే అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ని క్రాస్ చేశాను. సో యాక్చువల్గా ఏంటంటే, అత్తిరిపల్లి వాటర్ ఫాల్ దాటాక ఒక 4 కిలోమీటర్స్ రేంజ్లో చార్పి వాటర్ ఫాల్ అని, వాజాచాల్ వాటర్ ఫాల్ అని 2 ఉంటాయి. సో నేనేమనుకున్నానంటే, ముందు వెళ్ళి వాటిని చూసి వచ్చేసి తర్వాత అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్దామని వచ్చేసాను. సో త్వరగా వెళ్ళి వాటిని చూసి వచ్చేద్దాం. చార్పి వాటర్ ఫాల్కి వచ్చేసాం. ఇది చార్పా బ్రిడ్జ్ అనమాట. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఎక్స్పెక్ట్ చేసినట్టే. లేదంటే
పైన కొండ మించి ఇలా పడుతున్నట్టుంది కదా, చాలా హెవీగా పడుతూ ఉంటే భలే ఉంటుంది అసలు ఇక్కడ. పైగా బ్రిడ్జ్ దాటి అటు వెళ్తాయి. అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ కూడా ఇవే వాటర్ వెళ్ళేవి. చాలా హైట్ నుంచి కొండ మించి పడుతున్నట్టే ఉంది. Let's stare into the sun, face our fears one by one, before we end up old and miserable. ఓకే, మనం టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయ్యాం. ఎంట్రన్స్ ఇది. అత్తిరపల్లి లాగానే ఇక్కడ కూడా ఆ బ్యాంబూస్తో కట్టారు ఎంట్రన్స్. ఫారెస్ట్ అండర్లో ఉంది కదా, భలే ఉంది. ప్లేస్ కూడా మంచి అంబియన్స్ క్రియేట్ చేసింది ఇక్కడ. ఇదేంటంటే అత్తిరపల్లి లాగా పైనుంచి హైట్ నుంచి పడేది కాదు, జస్ట్ ఫ్లో వెళ్తుంది కదా. కాకపోతే మల్టిపుల్ లేయర్స్ లాగా ఎక్కువ లేయర్స్ ఉంటాయి. సో అందుకని ఒక మంచి సీనిక్ వ్యూ ఫామ్ అవుతుంది. పిల్లలు ఆడుకుంటాక అవి కూడా ఉన్నాయి. వాటర్ ఫాల్ కనిపిస్తుంది, చాలా బాగుంది. లేయర్ లాగా అలా ప్రవహిస్తూ వెళ్తుంది. బాగుందో కదా. పక్కనంతా రైలింగ్ అది పెట్టి నీట్గా ఆర్గనైజ్ చేశారు. సో అక్కడ కూర్చోవడానికి కానీ అన్నిటికీ బాగుంది. ఇంకా పైకి అటు వెళ్ళడానికి ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. అసలు రివరు, చెట్లు భలే ఉంది ప్లేస్ మటుకి. పైకి ఇప్పుడే మబ్బు కూడా పట్టింది గట్టిగా. దాకా ఎండ వేసింది కానీ ఇప్పుడు చాలా చల్లగా అయిపోయింది మొత్తం. ఓకే, లైట్గా తుప్పరు కూడా పడుతుంది. వర్షం స్టార్ట్ అయిపోతుంది. మనం ఇంకా అత్తిరపల్లి ఫాల్స్కి వెళ్ళలేదు. సో త్వరగా దానికి వెళ్ళిపోదాం. ఓకే, మనం అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ లోపలికి ఎంటర్ అయిపోయాం. అదే ఎంట్రీ. ఇక్కడ కూడా సేమ్ అలాగే బ్యాంబూస్తో కట్టారు ఎంట్రన్స్. వర్షం ఆగిపోయింది మళ్ళీ. పెద్ద పెద్ద చెట్లు, రివరు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వస్తే కనుక. ఓకే, మనం వాటర్ ఫాల్ దగ్గర దాకా వచ్చేసాం. సో ఇది పైనుంచి వ్యూ చూడడానికి, ఇటు వెళ్తే కిందకి వెళ్ళడానికి. సో ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూసి వచ్చి తర్వాత కిందకి వెళ్తాం. లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా తేడా ఉంది అసలు. నేను లాస్ట్ టైం వింటర్లో వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ విపరీతమైన క్రౌడ్ అసలు. అది ఎప్పుడూ గుర్తులేదు, మైట్ బి వీకెండ్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే పెద్దగా జనం లేరు. వాటర్ ఫాల్ ఫోర్స్ అప్పుడు ఇప్పుడు ఎలా ఉందో చూసి చెప్తాను. ఓకే, అప్పుడు మీద కొంచెం హెవీగానే ఉంది.
బాగుంది కదా చాలా. లాస్ట్ టైము వాటర్ ఫాల్ పడుతున్న చోట అక్కడ కింద దాకా కూడా అలౌ చేశారు. సో ఎప్పుడు వర్షాలు వచ్చి ఎప్పుడు ఫ్లో పెరుగుతుందో తెలియదు కదా. సో కొంచెం ముందే ఆపేస్తున్నారు, కిందకి వెళ్ళనివ్వట్లేదు. వాటర్ ఫాల్కి ఎదురుకి అక్కడ కింద దాకా వెళ్ళనివ్వట్లే కదా, బట్ స్టిల్ కొంచెం దూరం వెళ్ళనిస్తున్నారు. ఒకసారి వెళ్ళి చూసి వద్దాం కొంచెం కిందకి, ఎక్కడ దాకా ఎలా చేస్తే అక్కడికి. మహారాష్ట్రలో ఉన్నప్పుడు వర్షాలు ఆగితే బాగుండు అనుకున్నాం. ఎందుకు సౌత్ సైడ్కి వచ్చిన తర్వాత వర్షాలు అసలు పడట్లేదు ఏంటో, అండ్ దుబ్బేస్తుంది. సగం దూరం వచ్చాం, ఇంకో సగం వెళ్ళాలి. ఎలా యూ బెండ్స్లా ఉంటాయి. ఓకే, ఫైనలీ వచ్చేసాం. మనం లాస్ట్ టైం చూసిన దాని మీద కొంచెం ఫ్లో ఎక్కువ ఉంది. పైనుంచి కన్నా కింద చూడడమే చాలా బాగుంది. ఇదే మనం బాహుబలి వాటర్ ఫాల్. దగ్గరికి వెళ్ళొస్తే బాగుండేది. దిగేటప్పుడు కన్నా పైకి ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. దాదాపు 40 days నుంచి 4 స్టేట్లలో వాటర్ ఫాల్స్ వేట కొనసాగిస్తున్నాను. సో భారీ మహా ట్రెక్కింగ్సే చేశాను. ఇంకా ఏది అంత పెద్ద టఫ్ అనిపించలేదు. స్టార్టింగ్లోనే ఎప్పుడైతే బాడీ పెయిన్స్ వచ్చేసినాయి. ఫస్ట్లో హరిహర్ ఫోర్ట్ ఎక్కాక, తర్వాత నుంచి రోజు ఇదే పని, వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడం, ట్రెక్కింగ్ చేయడం. ఏవో చాలా తక్కువే ట్రెక్కింగ్ లేకుండా సింపుల్గా అయ్యాయి. మోస్ట్లీ అన్నీ ట్రెక్కింగ్సే. అత్తిరపల్లి వాటర్ ఫాల్ దగ్గర నుంచి ఒక 20 kilometers రేంజ్లో ఇటు హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది, సుషేర్ గారి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని. ఎలా ఉంది మన అత్తిరపల్లి బాహుబలి వాటర్ ఫాల్స్? వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో థమ్స్ అప్ ఇఫ్ యు లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్, టేక్ కేర్, బై బై, జై హింద్.